తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఒక సంవత్సరం కాదు 10-15 సంవత్సరాలుగా అంతకుముందు 75% డిపెండబిలిటీ మీద తుమ్మడి ఎత్తి దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు అది కూడా ఆ రిపోర్ట్ ని తప్పుడుగా ప్రచారం చేసి తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు కాబట్టి వేడిగడ్డ దగ్గర కడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి కాస్ట్ ఏ విధంగా అంటే ఈ ఆర్థిక భారం శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఉండబోతుందో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయబోతుంది. ఇదేమన్నా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ జేబు నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం. ఏం బ్రదర్, వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంగ్ జెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్స్ పవర్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ పై లోన్స్ తీసుకొస్తారు. వీళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసింది. మనని అప్పుల్లో నుంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగం అయిపోతే మొత్తుకొని ఏదో తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా ఆర్థిక బలం పెట్టినట్టే తుమ్మడి ఎత్తి దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ ఒకటే దృష్టితో ఎల్లంపల్లి నిండేది. తుమ్మడి దగ్గర ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ మొదలుపెట్టిన పనులను పూర్తి ఆడియో రాసి వెయిట్ చేయండి సార్.